హలో అండి, నేను మీ శశిని. వెల్కమ్ టు శశీస్ క్విషన్. ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయ ఉల్లి కారంని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా గోరు చిక్కుడుకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి. ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 5 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఆయిల్లోనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల మంచిగా వేగుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి. అదే ప్యాన్లో 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఓ 6-7 వెల్లుల్లి వేసుకొని ఆనియన్ అంతా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ మారిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని దీన్ని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పొడి కొట్టుకోవాలండి, ఎండుమిర్చి పొడి. దాని తర్వాత ఇది వేసుకొని పొడి కొట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న గొరు చిక్కుడుకాయని వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఓ 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలను ఈ విధంగా పొడి కొట్టి తీసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టి తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. కాయలంతా మంచిగా వేగాయి. గోరు చిక్కుడుకాయలంతా మంచిగా ఉడికిందండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన గోరు చిక్కుడు ఉల్లి కారం రెడీ అండి. ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.